ఐఐటీలో ట్రిపుల్ ఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. హైదరాబాద్ పెద్దంబర్పేట ఓఆర్ఆర్ దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. ఎయిర్ ఇండియా బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో బస్సు పూర్తిగా కాలిపోయింది. శంషాబాద్ నుండి పెద్దంబర్పేట వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సులో భారీగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ కమ్ముకుంది. ఈ ఘటనపైన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ ఇంజిన్ సాయంతో మంటలు అదుపులోకి తెచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. బస్సులో మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న క్రమంలో వాహనాల్లో మంటలు చెలరేగే అవకాశం ఉందని కూడా వాహనదారులు జాగ్రత్త వహించాలంటే కూడా సూచిస్తున్నారు అధికారులు. ఏదేమైనా మరొకసారి బస్సు దగ్ధమైనటువంటి ఘటన, రోడ్డు మీద కనిపించినటువంటి దారుణమైనటువంటి ఘటన గతంలో జరిగినటువంటి బస్సు ప్రమాద తాలూకు దృశ్యాలని ఒక్కసారిగా గుర్తు చేసేలా కనిపించింది. సో అలాంటి ప్రయాణికులు ప్రయాణించేటువంటి ఈ బస్సుల్లో జరుగుతున్నటువంటి వరుస ప్రమాదాలు ప్రయాణికులందరూ కూడా ఆందోళనకు గురి చేస్తున్నటువంటి సందర్భం ఇది. ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి బస్సు అయినప్పటికీ కూడా అది ఓఆర్ఆర్లో ఆ ప్లేస్లో కాలిపోతున్నటువంటి దృశ్యం మిగతా వాహనదారులకు, అటువైపు ప్రయాణించేటువంటి వాహనదారులందరికీ కూడా ఒక్కసారిగా తీవ్ర భయాందోళన కలిగించేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇక్కడ చేవెళ్ళ ఘటన కానీ, అంతకుముందు కర్నూలు ఘటనలు కానీ అనేక సందర్భాలలో ఈ బస్సు ప్రమాద ఘటనలు చూపించినటువంటి దారుణమైనటువంటి పరిస్థితి అందరి కళ్ళల్లో ఇంకా మెదులుతూనే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆ బస్సు ప్రమాద తాలూకు దృశ్యాలు అప్పుడు సృష్టించినటువంటి బీభత్సం, అప్పుడు నష్టం ఏ రకంగా చేకూర్చిందో అవన్నీ మనకి తెలిసిందే. అందుకే ఇప్పుడు ఎక్కడ బస్సు ప్రమాదాలు జరిగినా, ఎక్కడ ఇలాంటి అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నా కూడా మొదట వెంటనే అటెన్షన్ అనేది అటువైపు వెళ్తుంది. అక్కడ ఏమైనా జరిగిందా, ఎవరికైనా ఏమైనా అయిందా అనేటువంటి ఒక అప్రమత్తత, ఇంటెన్షన్ అనేది ప్రతి ఒక్కరు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జరిగినటువంటి ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక దీనికి సంబంధించి ఎలా అగ్ని ప్రమాదం జరిగింది, అసలు దానికి కారణం ఏంటి, బస్సులో సాంకేతిక సమస్యలా, దానికి ఫిట్నెస్ లేదా ఎండల తీవ్రత కారణంగా లోపల జరిగినటువంటి ఏదైనా అగ్ని కారణంగా ఈ యొక్క ప్రమాదం జరిగిందా, వీటన్నిటిని కూడా ఇప్పుడు దర్యాప్తులో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించిన యాజమాన్యం కూడా క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా అంబర్పేట వద్ద ఓఆర్ఆర్ వద్ద జరిగినటువంటి ఈ భారీ ప్రమాదకరమైనటువంటి దృశ్యం అయితే అటువైపు వెళ్తున్న వాహనదారులందరినీ కూడా ఒక్కసారిగా షాక్కి గురిచేస్తుంది.